ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆయ శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు తత్వ కార్యక్రమం అయిపోయింది నిన్నతోనే ఈ కొత్త టాపిక్ మనం తీసుకున్నాం. ఏంటంటే అది కూడా మన గురువు గారు శంకరాచార్య గారు రాసిన ఇదే సౌందర్య హరి అనే ఒక స్తోత్రం రాశారు. 100 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. ఇది మహత్తరమైన ఒక గ్రంథం. ఇది ఉట్టి స్తోత్రం కాదు. దీన్ని ఒక మహాగ్రంథం కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్రహ్మజ్ఞానం అన్నీ కూడా స్పష్టంగా నేర్పినటువంటి రాసినటువంటి శంకరాచార్య గారు అంటేనే ఒక్క మాటలోనే సర్వం చెప్పగల సమర్థుడు. ఆ 100 శ్లోకాలనే వేద సారాన్ని మొత్తాన్ని, ఉపనిషత్తు సారాన్ని మొత్తాన్ని చెప్పగల ఉద్గ్రంథుడు. అందుకనే ఈ సౌందర్య గురించి అమ్మతత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది 100 శ్లోకాలు ఉన్నాయని మనం అనుకున్నాం. ఇప్పుడు చెప్పాను నేను 100 శ్లోకాలు. అందులో 1 నుంచి 41 శ్లోకాలు అందులో ఏమున్నాయంటే ఏం చెప్తుందంటే పరాశక్తి అంటే ఏంటి, కుండలిని అంటే ఏంటి, చైతన్యము, యోగము, బ్రహ్మజ్ఞానం, ఇన్నిటిని గురించి 1 నుంచి 41 శ్లోకాలలో శంకరాచార్య గారు విశ్లేషించారు. తర్వాత 42 నుంచి 100 శ్లోకాలలో అమ్మవారి సౌందర్యం, కరుణ, ఆమె దయ, ఉపాసన, ఆమెను ఎట్లా ఉపాసించాలి, తర్వాత ఏ మంత్రంతో ఉపాసించాలి, మంత్ర యంత్ర తంత్ర భక్తి మోక్షత్వంతో ఉపాసన చేసుకొని ఆమెను సాధించుకో, ఆమె మనం ఆమె దయను పొందాలన్నా అని దానికి మంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, భక్తి ఉంది, మోక్ష తత్వంతో సాధించుకోవాలి. 42 నుంచి 100 శ్లోకాలలో స్వామి తెలిపాడు. ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనో మనకు స్పష్టీకరించాడు. అయితే ఈ ఆధ్యాత్మిక ఇప్పుడు తాత్విక విశేషం ఏంటంటే శివశక్తులు 2 సత్తు ప్రస్థితి కలిస్తేనే పరబ్రహ్మం అని అనుకున్నాం. అంటే ఇక్కడ శివుడు చైతన్య సత్ స్వరూపుడు, అమ్మవారు చిత్ స్వరూపుడు. అయితే ఈ సచ్చిత్తులు కలిస్తేనే పరబ్రహ్మ స్వరూపం. వీరిద్దరి కలయికే ఆనందం, సచ్చిత ఆనందం. వీరిద్దరు కలయిక ఒకటి వల్లనే సృష్టి మొత్తం యావత్ సృష్టి జరిగింది. వీళ్ళ యొక్క చైతన్య స్పందన, శివశక్తుల ఐక్యత వల్ల సృష్టి, జీవులు మొత్తం ఆనందం అన్నీ వీరిద్దరు కలయిక వల్లనే దక్కండి. వీరిద్దరు రూపాయికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. అందుకని శక్తికి, శివశక్తులకి ఎటువంటి భేదం లేదు. మనం ఇంతకుముందు అనుకున్న అదే తత్వం ఇక్కడ కూడా వస్తుంది. మన తత్వబోధలో చెప్పుకున్నటువంటి తత్వాలన్నీ ఇందులో కూడా వస్తాయి. కొంచెం మార్పు ఉంటుంది అంతే. అద్వైతంలో ఉన్నది అదే కాబట్టి అదే మార్పు. ఇద్దరు శక్తి, శివశక్తులు ఇద్దరు చిరసగమే. శివుడిలో అర్ధభాగం శక్తి కాబట్టి ఇద్దరు శక్తి సమానం. ఇద్దరిది ఒక్కళ్ళే. ఎవరు చేసినా వాళ్ళు చేసినట్టే. శివుడు చేసినా ఇద్దరు చేసినట్టే, శక్తి చేసినా ఇద్దరు చేసినట్టే. సృష్టి మొత్తానికి ఇద్దరు కలయిక వల్ల ఏర్పడి ఇద్దరు 2 చేతుల నుండి సపోర్ట్ అయినట్టుగా ఇద్దరు పేరు ఉండి సృష్టిని మొత్తానికి నడిపించారు. అయితే మొత్తానికి అన్నిటికీ దీనంతటి కారణం శివశక్తులని మనం తెలుసుకున్నాం. ఈ గ్రంథం యొక్క ప్రధాన భావం ఏంటంటే ఉపనిషత్తుల సారం మొత్తం మనకు చెప్తుంది. ఈ యొక్క గ్రంథం కూడా ఎటువంటిది ఏంటనేది. కేనోపనిషత్తు శక్తియే బ్రహ్మ ప్రకాశం అన్నది. మొట్టమొదటి కేనోపనిషత్తు చెప్పింది శక్తి వల్లనే బ్రహ్మం యొక్క ప్రకాశం ఏర్పడింది. శక్తియే మూల కారణం, శక్తియే మూలం. దేనికి? ఆ పరబ్రహ్మానికి ప్రకాశం రావడానికి శక్తియే మూల కారణం.
అని కేనోపనిషత్తు చెప్పింది. తైత్రీయ ఉపనిషత్తు ఏం చెప్పిందంటే ఆనందమే బ్రహ్మ అన్నది. అంటే ఆ పరబ్రహ్మనికి ఆనందం ఇచ్చేది కూడా ఈ పరాశక్తియే. ఈ చిశక్తియే ఆనందాన్ని ఇస్తుంది, పరాశక్తి ఆనందం ఇస్తుంది. ఈ మాండుక్యోపనిషత్తు ఏం చెప్పిందంటే తురీయ చైతన్యం అని చెప్పింది. అంటే తురీయావస్థలో మనం చెప్పుకున్నాం ఇదివరకు. అందులో ఉన్నటువంటి చైతన్య అక్కడ ఉండేది ఏంటి? ఆత్మ పోతుంది, స్థూల శరీరం మాత్రం పోతుంది. ఆత్మ అంటే మనం ఏమనుకున్నాం? అది చైతన్య స్వరూపమే. ఆత్మ చైతన్య స్వరూపం. మన బాడీలో చైతన్యాన్ని కలిగించి మొత్తం కరెంటులాగా నడిపించి మన ఈ శరీరంతో పోతుంది. అంటే మన ఆత్మ పోతుందంటే చైతన్య స్వరూపమే పోయింది. అంటే తురియం అంటే చైతన్య స్వరూపం అమ్మవారు మాత్రమే ఉంటుంది. ఎక్కడ తురియంలో అమ్మవారి చైతన్యము ఉంటుంది. ఆమె మళ్ళా చైతన్య శక్తిని ప్రదర్శించి మళ్ళీ మనకి కారణ శరీరాన్ని ఏర్పరుస్తుంది. సృష్టికి ఆమె మూలం కాబట్టి ఆమె మాతే. మీకు తెలుసు, నాకు తెలుసు. అమ్మ లేని మనకు సృష్టి జరగదు. అందుకని అమ్మ చైతన్యము, అమ్మ శక్తి పర్రాడు. అమ్మే మూలం, అమ్మే ప్రకాశవంతమైనది. అతని స్వామి కాకుండా కాబట్టి ఇద్దరు చేస్తావు. ఇద్దరు శివుని యొక్క శక్తి అమ్మ శక్తి, అమ్మ ప్రకాశమే శివుడి ప్రకాశం. ఇక శ్వేతాశ్వరోపనిషత్తు ఏం చెప్పిందంటే దేవి మహిమల గురించి బాగా చెప్పింది. అది ఈశ్వర తత్వాన్ని చెప్పింది. దేవి మహిమను కూడా ఈ శ్వేతాపనిషత్తు బాగా వివరించి చెప్పింది. ఇక ఈ మూడు త్రిమతాల్లో ఏం చెప్తున్నాయంటే శక్తియే బ్రహ్మం, శక్తియే బ్రహ్మం అని చెప్పింది. అంటే జీవ బ్రహ్మ ఐక్యం. పరబ్రహ్మం అంటే ఏంటి? మనం జీవుడు బ్రహ్మ ఐక్యం, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే పరమ సత్యం కూడా. ఇక విశిష్టాద్వైతం ఏం చెప్పింది అంటే పరాశక్తి ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్యశక్తి. పరాశక్తి లక్ష్మీమాత, ఆమె పరాశక్తి. ఆమె శ్రీమన్నారాయణ యొక్క పరాశక్తి, దివ్యశక్తి. ఆమె యొక్క అనుగ్రహంతోనే నీకు మోక్షం కానీ ఏదైనా లభిస్తుంది. ఆమె కటాక్షంతోనే లభిస్తుంది. ఆయన అనుగ్రహంతో అమ్మ నీకు సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, మోక్షం అన్నీ ఏదైనా ఆమె ఇచ్చేది. ఆయన నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో. ఇక ద్వైతం ఏం చెప్పింది? పరాశక్తి వేరు, నీవు జీవుడు వేరు. దేవి నువ్వు భక్తి ప్రపత్తులతో పరాశక్తిని కొలిస్తే నీకు శరణాగతి ద్వారా వస్తే అప్పుడు నీకు మోక్షాన్ని అమ్మవారే ఇస్తుంది అని ఈ ద్వైత మతం చెప్పింది. అక్కడ కూడా అట్లనే చెప్పింది. సో అద్వైత మతం జీవుడు వేరు, పరమాత్మ వేరు అని చెప్పింది. ఇక్కడ కూడా పరాశక్తి వేరే, జీవుడు వేరే. అంటే పరాశక్తి అనే పరమాత్మ ఒకటే. మీరు అది మర్చిపోవద్దు. మనం ఎప్పటికీ పరబ్రహ్మం అంటేనే ఈశ్వరుడు శక్తి, శివుడు శక్తి, లక్ష్మీ నారాయణుడు, సరస్వతి బ్రహ్మ, పురుష శక్తి, స్త్రీ శక్తి, అదే పరాశక్తి. అందుకని అమ్మ ఇద్దరు ఒకటే రూపాయి. బొమ్మ లేనిది చెల్లదు, బొరుసు లేనిది చెల్లదు. రూపాయి ఒకటే. వాళ్ళిద్దరు ఎవరు కల్పించినా ఏది చేసినా ఇద్దరు చేసేట్టే. ఆ రూపాయి బిళ్ళ ఇస్తే నీకు ఏం సరుకులు ఇస్తాడు. ఆ రెండింటి మీద రెండు బొమ్మలు ఉండాలి. బొమ్మ బొరుసు ఉంటేనే అది వాల్యూడ్. ఇకపోతే ఈ సౌందర్యం యొక్క ఇది ఒక స్తోత్రం కాదు. ఇది ఒక స్తోత్రం కాదు, ఇది ధర్మాన్ని చెప్తుంది. ఇది ఉపాసన మార్గాన్ని నేర్పుతుంది. అంటే ఉపాసన మార్గం యోగాన్ని తెలుపుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, భక్తిని కలిగిస్తుంది, శరణాగతిని పెంపొందిస్తుంది, బ్రహ్మ విద్యని నీకు కలిగిస్తుంది, బ్రహ్మ విద్యని నేర్పుతుంది. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఇక
అన్నీ ఈ 7 క్వాలిటీస్‌లో అన్నీ ఉన్నాయి. అమ్మ ఇచ్చే ఈ 7 క్వాలిటీస్‌లోనే ఉన్నాయి అన్నీ. మనకు కావాల్సిన 7 క్వాలిటీసే. ధర్మం, ఉపాసన, యోగం, జ్ఞానం, భక్తి, శరణాగతి, బ్రహ్మ విద్య. ఇంకేం కావాలి? లాస్ట్ బ్రహ్మ విద్య వస్తే మోక్షమే ఇక. ఆ 7తోని మనం మన యొక్క జీవితం ధన్యాన్ని చేస్తున్నాము. అన్నీ ఇచ్చేది అమ్మే. ధర్మంతోనే మనకు స్టార్ట్ చేస్తుంది. ఉపాసన మార్గాన్ని నేర్పుతుంది. యోగం నేర్పుతుంది. జ్ఞానాన్ని ఇస్తుంది. అమ్మే జ్ఞానం ఇచ్చేది. ఆమె చైతన్య శక్తి. ఆమె ప్రకాశవంతమైంది. ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. శరణాగతి భక్తి ప్రపత్తులను నేర్పుతుంది. భక్తితో మనం ఆమెను ప్రార్థిస్తే మూని ఎమ్మటి వస్తుంది. తల్లి వచ్చేంత ఇదిగా ఎమ్మటే పలికే వాళ్ళు ఎవరు ఉండరు. నీకు ఏ బాధ కలిగిన అమ్మ అంటావు కానీ అయ్యాను. అమ్మకు అంత విలువ ఉండేది. అందుకని అమ్మని భక్తితో పూజించు. అమ్మని శరణాగతి వేడు. అమ్మానంగానే వచ్చి నీ ముందు వాళ్తుందయా. నీ ముందు వాటి నీకు అవసరం తీరుస్తుంది. నీకు అవసరం లేకపోతే నీవు అడగనవసరం లేదు. నీకు అడగతరుగా ఆమె నీ కోరిక నీకేం కావాలో తల్లికే తెలుసు. అన్నీ ఆమెకు తెలుసు. ఆమె అనుకునే మోక్షం ఇచ్చేది కూడా ఆమె. మోక్ష ప్రదాత. అందుకనే శరణాగిస్తుంది. బ్రహ్మ విద్య ప్రకాశిస్తుంది. బ్రహ్మ విద్య ఇస్తుందంటే అర్థమైంది. మోక్షాన్ని ఇచ్చేది కూడా ఆమె. ఆ పరాశక్తి ఇస్తుంది. ఆమె చెప్పింది అయ్యవారి దగ్గర మనం పోలేము. ఆమె దగ్గరికి పోవాలంటే, స్వామి దగ్గరికి పోవాలంటే అమ్మ యొక్క దాటిపోవాలి. అమ్మే మాయ, అమ్మే చైతన్యం, అమ్మే ప్రకాశం. ఇక్కడ నువ్వు దాటిపోలేవు. ఈ మాయలోనే నిన్ను బంధించి పారేస్తున్నావు. ఆమెను కాదని నువ్వు పోదివంటే ఆ మాయాశక్తి, అజ్ఞానం, చీకటి ఆమె, వెలుగు ప్రకాశం ఆమె. నీకు అజ్ఞానం కలిగిస్తుంది, నిన్ను బంధిస్తుంది. కథం నువ్వు ఎక్కడికి కలగవు. ఆమెను కలిస్తే నీకు జ్ఞానం వెలుగు ప్రకాశిస్తుంది. ప్రకాశంతో నీకు చైతన్యం ఇచ్చేది. నీకు జీవితాన్ని నీలో ఉన్న చైతన్యమే ఆమె. ఆ చైతన్యం పోతేనే నువ్వు శవంగా మారిపోతావు. దీన్ని బట్టి తల్లి ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఏం చెప్తున్నా అంటే తల్లి ఎంత గొప్పది. అటువంటి తల్లికి మనం ఎప్పటికీ రుణగ్రస్తులేదు. మన తల్లి కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పింది అమ్మవారి గురించి ఎట్లా చెప్పినా అదే సూత్రాలు మన కన్న తల్లికి కూడా వర్తిస్తాయి. ఆమె కృప లేని మనం పైకి రాలేం. ఆమె యొక్క అనుగ్రహం లేని మనం పైకి రాలేం. మనకు మోక్షం దొరకదు. తల్లిని బాధ పెట్టిన వాడికి పుట్టగతులు ఉండవు. తల్లిదండ్రులు ఇద్దరినీ బాధ పెట్టకూడదు. అసలు ఇంకా నిన్ను కడుపులో 9 నెలలు మోసి నిన్ను బయటకు కని నీ అవసరాలన్నీ తీర్చింది తల్లి. తండ్రి కంటే తల్లి ఎక్కువ ఇచ్చింది నీ యొక్క అవసరాలని. నీకు కావాల్సిన ఆమె అడగలేదే, నువ్వు అడిగితే పెట్టలేదే. నీకంటే ముందే ఆమె అన్నీ నీకు సకల సేవలు చేస్తూ నీకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటూ ఎప్పటికీ ఆమె బతుకున్నంత కాలం కొడుకుల మీద ప్రేమతో చూస్తూనే ఉంటుంది. తల్లి అయిన వాడు మందభాగ్యుడు. తండ్రి లేకపోతే జీవనాధారం ఉండదు. కానీ తల్లి లేకపోతే అసలు ఏదీ లేదు. అసలు నువ్వు శివంతో సమానమే. ఎందుకంటే మన ఆదుకునేది మొదట తల్లి. అటువంటి తల్లిని మనం తల్లిదండ్రులను ఎప్పటికీ మనం కాపాడుకోవాలి. తల్లి తండ్రిని ఎప్పటికీ మనం చూసుకోవాలి. తండ్రి సర్వశక్తిమంతుడు. తండ్రి అనుగ్రహాన్ని కోల్పోకూడదు. ఆ తండ్రి యొక్క శక్తి వల్లనే తల్లి నిన్ను నువ్వు పొందావు. నీకు రూపాన్ని ఇచ్చి పొందించింది. కాబట్టి తండ్రి చాలా గొప్పవాడు. తండ్రి సామాన్యుడు కాదు.
ఆయన అనుగ్రహం వల్లనే నీ తల్లి నీకు 9 నెలలు మోసి గర్భాసనం మోసి బయట అవతల నేను కని పెంచి ఎప్పటికీ నేను జీవితాంతం ఆదుకుంటూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని వీళ్ళందరినీ జీవనాధారం చేసేది ఆ తల్లి. 24 గంటలు మీ క్షేమ సమాచారాలు కనుక్కునేవాడు తండ్రి. మీరేమైపోతారో, ఎలాగ మిమ్మల్ని పెంచాలి, ఎట్లా పెంచాలి, ఎలా భవిష్యత్తు తీర్చిదిద్దాలి అని ఆలోచించేవాడు తండ్రి. అదే శివశక్తుల కలయిక, అదే శివశక్తుల సామీప్యత, అదే శివశక్తుల యొక్క తాత్వికత. ఇక ఈ గంధం మనం చదివిన కొద్దీ మనస్సు శుద్ధి అయిపోతుంది. మనస్సు శుద్ధి అయిపోయిందని చిత్తం బాక్స్ మనకు శుద్ధి కావాల్సింది. అందులో కూడా సేమ్ అదే ఉన్నదే ఆ తత్వం, అదే ఆ తత్వబోధలు చెప్పే తత్వమే ఈ తత్వం కూడా. మనసు శుద్ధి అయితేనే నీ బుద్ధి ప్రకాశిస్తుంది. బుద్ధి ప్రకాశిస్తేనే ఆత్మ నీకు దర్శనం కలుగుతుంది. ఆ బుద్ధి ప్రకాశించినప్పుడు ఆత్మసాక్షాత్కారానికి ఫస్ట్ అర్హత వస్తుంది. అర్హత రాగానే ఆటోమేటిక్గా నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. నీ బుద్ధి మంచిగా సవ్యంగా పనిచేస్తే ఆత్మ నీకు దర్శనం ఇస్తుంది. అప్పుడు అది పరబ్రహ్మానికి దగ్గరలో పోతుంది నీ బుద్ధి. పరబ్రహ్మాన్ని దగ్గరకైనా కొద్దీ ఆత్మ నీకు దగ్గర అవుతుంది. దగ్గరగా ఏంటంటే కథ జీవుడు శివశక్తి యొక్క ఐక్యానందాన్ని అనుభవిస్తాడు. ఇకపోతే మనకు మనం ఇంకో కొన్ని మనం తెలుసుకుందాం. ఈ వీటిలో ఉన్నటువంటి ఏంటంటే శివశక్తి ఈ గంధంలో మనకు విద్య ఏం తెలుపుతుందంటే శివశక్తి ఐక్యత, ఉపనిషత్తుల పరమార్థం. శివశక్తుల ఐక్యత గురించి ఈ సౌందర్యాలు చెప్తుంది. వాళ్ళ యొక్క ఐక్యత, వాళ్ళకి ఐక్యత ఉంటే ఈ జగత్తు జీవుడు అంత వచ్చేది, సృష్టి యొక్క మొత్తం నడిచేది. అందుకే వాళ్ళ ఐక్యత చెప్తుంది. ఉపనిషత్తుల యొక్క అర్థం పరమార్థం కూడా చెప్తుంది. వేదాంతాన్ని అంటే ఉపనిషత్తుల యొక్క సమన్వయం తెలుపుతుంది. ఆ త్రిమతాల యొక్క సిద్ధాంతాలు వీటి మీదనే ఏర్పడ్డాయి. వాటి ఉపనిషత్తుల మీదనే ఆ ఉపనిషత్తుల వాళ్ళ ఆధారం తీసుకునేది ఇది కాబట్టి అది కూడా చెప్తుంది. సాధకునికి జీవన మార్గదర్శి. నీకు కావాల్సింది ఏంటి? మోక్షం కాదు. దానికి మార్గదర్శి సౌందర్యం. ఏం సాధన ఏదో ఒకటి మనకు మార్గం చూపించాలి కదా. నువ్వు సౌందర్యం మన తత్వబోధన మనం నేర్చుకున్నాం, చతుష్టయం అని సాధన చతుష్టయం పెట్టుకొని మనం ముందుకు పోయాం. ఇక్కడ కూడా అమ్మవారు ఏం చెప్తుందో విందాం. ఈమె వాటినే సాధకునికి మార్గదర్శనం చెప్తుంది. మోక్షతత్వానికి నీ మోక్షాన్ని లాస్ట్కు మోక్షతత్వంతో సమాప్తి చేస్తుంది, అమ్మేస్తుంది. ఇంతకంటే మనకు కావాల్సింది ఏముంది కదా. ఈ శక్తియే బ్రహ్మప్రకాశం. గుర్తుపెట్టుకుని చైత్య పరిస్థితి ఏం చెప్పింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది. ఆ అనంత బ్రహ్మ చైతన్యంలోనే సృష్టిలో వ్యక్తమయ్యే ప్రకాశమే ఈ శక్తి. సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అని చైతన్యం చెప్పింది. అంటే ఏంటి? సత్యం జ్ఞానం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, సత్యం నిజ యథార్థమైనది, అనంతం సర్వవ్యాప్తం అంతరింది బ్రహ్మ. యువది బ్రహ్మం. ఆ అంత బ్రహ్మం యొక్క చైతన్యమే పరాశక్తి. ఆ పరబ్రహ్మానికి చైతన్యాన్ని ఇచ్చేది పరాశక్తి. ఈ సృష్టి మొత్తానికి చైతన్యం ఇచ్చేదే పరాశక్తి. ఇది నేను అంతా ఇక మొత్తం ఈ రోజున మనకు అమ్మవారు అంటే ఏంటి, అమ్మవారి శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నీ మీకు మనం చర్చించుకుంటున్నాం. శివశక్తుల యొక్క
భావన, వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క శివశక్తుల స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. సర్వశక్తిమయం జగత్తు. ఈ జగత్తుకు అన్నిటికీ సర్వశక్తి. పరబ్రహ్మ స్వరూపిణి అన్నిటికీ. తర్వాత జీవులకి దేవ్యాం బ్రహ్మ అంటే జీవుని అంతరంగంలో దేవి చైతన్యం ఉంది. మన జీవుని యొక్క అంతరంగంలో అమ్మవారి చైతన్యం ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. దాని పరమార్థం ఏంటి? పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అంతే కదా మరి. మన ఆ చైతన్యం అని సృష్టి ఈ చైతన్యం నడుస్తుందంటే ఆ శక్తి ఎవరికి ఉంది? పరబ్రహ్మానికే ఉంది. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు. మన ఆత్మ సాక్షాత్కారమే దేవి యొక్క అనుగ్రహిస్తేనే మనకు మోక్షం వస్తుంది. ఇది కేనోపనిషత్తు క్లియర్గా చెప్పింది. నీవు గ్రంథాలైన ఏ చదివినప్పుడు రాదు, ఆత్మ పవిత్ర రాదు. నువ్వు ఎన్ని ఏది చేసినా, ఎంత చేసినా, ఎన్ని కొట్టుకున్న ప్రవచనాలు చేసినా, ఏది చేసినా రాదు. మరి ఆత్మహత్య ఇది ఎలా వస్తుంది అంటే, ఆత్మ అంటే ఆ పరమాత్మే ఆత్మ. ఆత్మ పరమాత్మ అంటే ఎవరు? శివశక్తుడు. పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే నీకు వస్తుంది, కానీ రాకపోతే రాదు. ఎప్పుడు ఆ అమ్మవారికి నేను దయధరిస్తే, పరబ్రహ్మ స్వరూపుడికి ఎప్పుడైతే నీకు దయచేస్తుందో, వీడిని నవరాత్రి భజిస్తున్నాడు, భక్తి ప్రపత్తి శ్రద్ధతో నన్ను తెలుసుకుంటున్నాడు, వీడిని కన్నిద్దాం అనుకున్నప్పుడే నీకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. కానీ అది నీ గొప్పతనం, నీ భక్తి వల్ల కాదు. అమ్మ అనుగ్రహం ఉంటేనే నీకు సాధ్యం అవుతుంది. ఎంత పూజ చేసినా, ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత చేసినా కానీ కాదు, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకనే అందులో మనకు ప్రజ్ఞానం బ్రహ్మ అవన్నీ ఉన్నాయి కదా, ఆ వాక్యాలన్నిటికి కూడా అమ్మవారి యొక్క ఇది సరిపోదు. అవే ఆ పోలికలే ఈ పోలికలు. ఇక గొప్ప శక్తి అనేది మనం తెచ్చుకోవాలి. శక్తి అనేది కేవలం బాహ్య దేవత కాదు. శక్తి అనేది అంటే పరాశక్తి. మీ శక్తి అంటే ఎవరు అనుకోవద్దు, ఈశ్వరుడి శక్తి ఆమె. మన యొక్క శక్తి కూడా అమ్మవారి శక్తి. ప్రతి మానవుల్లో ఉండే స్త్రీ పురుషులను భేదం లేదు. ఎవరికి ఉన్న శక్తి అని ఉంటే అమ్మవారిదే శక్తి. ఆ శక్తి స్వరూపం అందుక చైతన్య స్వరూపం. ఆ శక్తి, ఆ చైతన్యం లేకపోతే నీ చెయ్యి కాలు ఏది ఎవరికి పనిచేయవు. మన జీవుడికి పనిచేయవు. చెట్టు ఊగదు, ఏది నిలబడదు, సృష్టి నిలబడదు ఆ చైతన్యం లేకపోతే. అందుకనే శక్తి అనేది కేవలం ఒక బాహ్య దేవత కదా, సృష్టి మొత్తం సర్వ సృష్టికి చైతన్య ప్రకాశాన్ని, చైతన్యం కలిగించేటువంటి దేవత. చైతన్య స్పందన మనలో కలిగించే దేవత కాదు, అది పరాశక్తి. పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి కానీ పరాశక్తి. ఆ పరబ్రహ్మానుభూతి మన యొక్క ఉపనిషత్తుల సారం. కాబట్టి ఆ శక్తి ఉపాసన యొక్క పరాకాష్ఠే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మోక్షం, పరమ ఆనందం, బ్రహ్మానందం. ఇటువంటి ఇది సౌందర్య హరిని మన శంకరాచార్య గురువు రాశారు. కాబట్టి దీనిని మనం ఇంత గొప్ప మహిమ గల దీనిని మనం సానుకూలంగా ఆయన దయ వల్ల, శంకరాచార్యుని ఆ మనకు అమ్మవారి దయ వల్ల, వారి శివశక్తుల దయ వల్ల మనకు మంచిగా అర్థమయ్యి మనం వారి అనుగ్రహ పాత్రలు కావాలని. కాబట్టి మీరంతా భక్తులందరికీ కూడిన మనం జాగ్రత్తగా తప్పనిసరిగా ఇది విని తరించండి అని నా ప్రార్థన.